అందరికీ ప్రభునామమున వందనాలండి. ఈ వారం మనం చూడబోయేది ఏంటంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా చెప్పిన వాక్కు అదే అనమాట. ఆయన దొరికే కాలంలోనే మనం వెతుక్కోవాలి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత లబోదిబోమన్నా ఎవరు కూడా ఏమీ కూడా చెయ్యలేరు కదండి. అందుకే ఆయన దొరికిన కాలంలో, ఆయన మనల్ని పిలుచుచున్న కాలంలో, ఆయన మనకు ఆహ్వానం ఇచ్చిన సమయంలో ఇదియే సరి అయిన సమయం, ఇదియే అనుకూల సమయం అని మనం ప్రభు యొక్క పిలుపును వినాలి, ప్రభు యొక్క స్వరమును మనం వినాలి. ఆయన ఇచ్చే ఆ హెచ్చరికలకు మనం లోబడటం నేర్చుకోవాలి. అదే అక్కడ ప్రభు చెప్తున్నాడు. మనము మన ఆత్మీయ స్థితిలో అనేక సార్లు ఎక్కడో ఒక చోట ఏ లోపము లేకుండా మనము లేమండి. అందరికీ ఎవరికి ఎక్కడెక్కడో ఎవరి ఆత్మీయ స్థితిలో వారికి ఎక్కడో ఒక చోట లోటుపాట్లు ఉన్నాయి. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మరి ఈ దినము మనం ఎక్కడ పడిపోయామో అక్కడే ఈ దినం మనం వెతుక్కోవాలి కదండి. ప్రభు మనల్ని పిలుస్తున్నాడు దాని కొరకే. ఆయన కృపతో ఆయన ఇచ్చిన ఈ ఆహ్వానాన్ని మనము చాలా పర్సనల్గా తీసుకోవాలి. ఇలాంటి కాలం మళ్ళీ అయిపోయిన సమయము మళ్ళా తిరిగి వస్తుందండి. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని అవి వచ్చినాయి అంటే మళ్ళీ వెనక్కి రావు. ఇంకా అయిపోయింది, ఇంకా అక్కడితో అయిపోతుంది. సముద్రంలో అలా వస్తుంది, మళ్ళీ అలాంటి అలా రావాలి అనుకుంటే అది వేరే అలా వస్తుంది, కానీ వచ్చి వెళ్ళిపోయిన అలా మళ్ళీ రాదు. సమయం కూడా అంతే. ఈరోజు 9 దాటేసింది అంటే మళ్ళీ ఆ 9 ఇంకెన్నటికి రాదు. ఏమండి, అవునా? కాబట్టి మనము ఉన్న ఈ సమయంలోనే ఏం చేయాలి? చాలా జాగ్రత్త కలిగి, జ్ఞానము కలిగి, మరి వివేచన కలిగి మనము ప్రభు మనకిస్తున్న హెచ్చరికలను మనము మన హృదయంలో దాచుకోవాలి, వాటికి మనం లోబడాలి. అప్పుడే మనము ఆయనకు నానాటికి సమీపిస్తాము. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండే అవకాశాన్ని మనం దక్కించుకుంటాము. అది ఆయన అక్కడ చెప్తున్నాడు. అయితే దీనికి యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమాన రీతిగా చక్కని ఉపమానం చెప్పారు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చదువుకుంటే అక్కడ ఆయన ఆ మాటే చెప్తారు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొని బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె పోసుకొని తీసుకొని రాలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ రేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచున్నవి గనుక మీ నూనెలలో కొంచెం మాకియుడి అని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపరచబడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇందుకనమాట మళ్ళా ఆహ్వానం ఇచ్చేది. ప్రభు వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలంట? బుద్ధిగల కన్యకల వలె సిద్ధంగా ఉండాలి. సిద్ధలలో నూనె వేసుకొని, మన ఆత్మీయ సిద్ధలలో నూనె వేసుకొని మన ఆత్మను ఆయనతో, ఆయన వాక్యములతో ఆయనతో నింపుకొని మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి, ఏ జామో ఏ రేయో ఏ చీకట్లో మధ్యరాత్రి వేళనా, లేకపోతే ఆయన ఎప్పుడు వస్తాడో మీకు చెప్తాడో మాకు అది ఇట్స్ ఎ మిస్టరీ. రెండవ రాకడ ఈజ్ ఏ మిస్టరీ. ఆయన ఖచ్చితంగా వస్తాడు. మన ఆత్మను ఆయన రక్షించాడు అంటే మన ఆత్మల మీద భారము, లేకపోతే మన ఆత్మల మీద బాధ్యత ఎవరికి ఉందండి? మనల్ని రక్షించుకొనినా యేసుక్రీస్తు ప్రభు వారిదే. అప్పుడు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని సిద్ధపడి ఉంటే, మీ నూనెలతో మీరు సిద్ధపడి ఉంటే పరలోక రాజ్యంలో ఆయనతో పాటు పెండ్లి విందుకు మీరు వెళ్తారు. ఒకవేళ మీరు సిద్ధపడలేదు అంటే
మీరెవరో నాకు తెలియదని ఆయన చాలా స్పష్టంగా చెప్తానని అక్కడ చాలా యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఆయనే రాసిన ఉపమానం ఇది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మరణించిన తర్వాత ఏమైపోతామో మనకే తెలియదన్న క్లారిటీ లేకుండా మాత్రం జీవించొద్దు. కష్టపడి ఇంత భక్తి చేస్తున్నామంటే దీనికి ఏదో ఒక రివార్డు మనం పొందుకోవాలి. అవునండి, ఏదో ఒక బహుమానం మనం పొందుకోవాలి. ఎంత భక్తి చేస్తున్నామంటే దీనికి ఒక విలువ ఉండాలిగా. ఏమండి, లోకంలో వేరుగా ఉండి అన్యులతో సహవాసం చేయక చాలా కష్టపడి మనము చాలా విషయాలలో కాంప్రమైజ్ అయ్యి దేవుని కొరకు నిలబడతాం కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ఒకటి ఉంది దీని వెనకాల నమ్మాలిగా గట్టిగా. కొంతమందికి మనలో ఉన్న వాళ్ళే బాగా వాక్యం వింటారు, కానీ ఓ డౌట్ ఏంటంటే పాపం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఎటు వస్తామో మనకేం తెలుసులే, ఎవడు చూడొచ్చాడులే అంటున్నారు. అది భక్తి కాదండో, అది నిరీక్షణ కాదు. మనం నిరీక్షించాల్సింది వేరే ఉంది. ఏంటా వేరే? మనం మరణిస్తే అయితే ఆయనతో పరలోక రాజ్యంలో ఉంటాము. మన ఆత్మ సిద్ధముగా లేకపోతే కింద పాతాళంలో మనం పడవేయబడతాము. ఈ రెండే దారులు. ఏమండి, మన ఆత్మకు రెండు దారులు. అయితే పరలోక రాజ్యం లేకపోతే పాతాళము, లేకపోతే నరకము, నిత్యము మండుచున్న అగ్ని గుండములో మనము పడవేయబడతాము. అది మాత్రం మనం చాలా స్పష్టంగా మన ఆత్మలతో మనం ఒప్పందం చేసుకోవాలి. నేను మరణిస్తే ఎక్కడుంటానన్నది కూడా మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మనం ఎక్కడున్నామన్నది కూడా దేవుడు మనకు తెలియజేసేస్తాడు. అదే మన మనస్సాక్షి కదండి. అదే కదా మన హృదయంలో మనం ఏం చేస్తున్నామో ఏం లేదో పాపము గురించి ఒప్పింపజేస్తాడు. మనలో ఉన్న ఆత్మ మనం చేసే పాపము గురించి, నీతి గురించి, పరలోక రాజ్యము గురించి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది. 15 కాదు 16, యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది. 16వ అధ్యాయము 7వ వచనంలో మీకు ఆ మాట కనబడుతుంది చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, అంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన తరువాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే 8వ వచనం చూడండి. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును గూర్చియు ఒప్పుకొన చేయును. అది అన్నమాట. ఏం చేస్తాడంట? మనలో ఉన్న ఆత్మ, దేవుడు మనలో ఒక ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని దేవుడు అది మనకు ఆదరణకర్తగా, మనకు బహుమానముగా ఆయన వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఇచ్చాడు. ఎందుకు? మనల్ని ఈ విషయాలన్నిటిలోనికి సర్వసత్య ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుందని మనకు అక్కడ కనబడుతుంది చూడండి 13వ వచనంలో. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అది అన్నమాట. ఆయన తనంతట తానే ఏమీ చేయక ఏది తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వినునో అదే మీకు తెలియచేస్తాడు అని ఉంది. ఏంటంటే ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తాడు? మనలో ఉన్న ఈ ఆత్మ ఏం చేస్తాడు? మనల్ని నీతిని గూర్చియు, చూడండి అక్కడ ఉంది కదా, మనం చేసే పాపమును గూర్చియు, ఇంకేమనుంది? నీతిని గూర్చియు, రాబోయే రెండవ రాకడను గూర్చియు, ఇంకేమనుంది? లోకమును గూర్చి మనకేం చేస్తాడంట? ఒప్పుకొని చేస్తుందంట. మనమే ఒప్పుకుంటామంట, మనలో మనమే ఒప్పేసుకుంటాం. అవును, మరి మనలో అటువంటి పశ్చాత్తాపం కనబడుతుందా? వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో, దేవునితో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో వారికి ఈ ఆత్మ మనతో మాట్లాడే దేవునికి మనకి జరిగే ఈ సంభాషణ, ఈ ఆత్మీయ సంభాషణ అర్థమవుతుంది. ఒప్పింపు చేస్తుందా లేదండి? చేస్తుంది కదా. అది ఎవరు చేస్తున్న పని? మనం అనుకుంటే మనం చేయగలిగిన పని కాదు. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం. అది ఆయన తన మెల్లనైన స్వరముతో మనతో మాట్లాడుతున్నాడు కదండి. కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు కదా అక్కడ 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమంటున్నాడు చూడండి. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. మరి మెలకువగా ఉండి ఏం చేయాలి? మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన ఆత్మలను ఆయన దొరికిన కాలమందే మనము వెదికి పట్టుకొని చాలా జాగ్రత్తగా అందులో మనము నిలబడిపోవాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు తెలుసండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో మనకు అదే కనబడుతుంది. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును
సిద్ధపరచునుగాక అదంట. అది చెయ్యాలి. మనం ఏం చేయాలి? ఈ దేవుడు దొరికిన కాలంలో పట్టుకొని మనం ఏం చేయాలి? ఆయనకు అనుకూలమైన దాని కొరకు మన హృదయాలను మనం తెరవాలి. ఆయనకు అనుకూలమైనది మన ద్వారా జరిగించుకోవాలని మనము ఆశపడాలి. ఆయనకు అనుకూలమైనది ఆయన చిత్త ప్రకారము మనము ఆయనకి ఇష్టలమై జీవించే విధానంలో మనము మన హృదయాలను సిద్ధపాటు చేసుకోవాలి. అదే ఈ బుద్ధిగల కన్యకలు చేసుకోవాల్సిన సిద్ధపాటు. అయితే వారు చేసుకోలేకపోయారు. ఆయన పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి గుడ్డి దీపాలతో వెళ్తే ఏమంటాడు? ఇదేంటిది, నన్ను మీరు అవమానపరచడానికి ఇలాంటి గుడ్డి దీపాలతో వచ్చారా అనేవాడేమో. అందుకే ఆయన ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదని ఆయన అసలు తలుపే వేసేస్తాడండి. సేమ్ మనకు కూడా అదే పరిస్థితి. ఆయన దొరికిన కాలంలోనే మనల్ని మనం సిద్ధపాటు చేసుకొని ఆయన కొరకు ఇంకా నమ్మకంగా జీవించి ఈ బ్రతికిన సంవత్సరములన్నీ మనం పోరాటం చేయాలి. దేంతో? పాపముతోనూ, లోక విషయంలో, శరీర సంబంధమైన కార్యములన్నిటితోనూ మనం ఏం చేయాలి? పోరాటము చేసి ఆయనకు అనుకూలమైనది, యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టమైనది మన ద్వారా జరిగించుకొనటానికి మన జీవితాలను, మన లైఫ్ స్టైల్ని, మన హృదయాలను, మన ఆత్మలను ఆయనకు సజీవ యాగములుగా మనము సమర్పించుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనకు అదే కనబడుతుంది. మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడి అని ఉందన్నమాట. అది ఆయన దొరికిన కాలంలో మనం ఆయనను వెతికి ఆయనను పట్టుకొని ఆయనతో మనం చేయవలసినది ఇది. ఆయనతో సహవాసం చేయటము, ఆయన కొరకు ఇంకా నమ్మకముగా జీవించటము, ఇంకా ఆయనకు అనుకూలమైనది, ఆయన చిత్త ప్రకారమైన ప్రతి కార్యము మన ద్వారా జరిగించుకొనటానికి మన హృదయాలను మనం తెరవాలి. మరి తెరుస్తున్నామా? ప్రభు తెరిచిన వారికి అనేక విషయాలను ఆయన అక్కడ వాగ్దానం చేస్తూ వస్తాడు. చూడండి, అలా చేసిన వారికి భక్తిహీన ఏం చేయాలో కూడా ఆయన అక్కడ కింద రాస్తున్నాడు. ఆయన వెతికిన ఆయన చూడండి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు ఎవరి వైపు తిరగాలంటండి? యెహోవా వైపు తిరిగిన ఎడలా. అది కండిషన్ ఏంటి? ముందు మీరేం చేయాలి? దేవుని వైపు తిరిగిన ఎడల అప్పుడు ఆయన మీ మీద జాలి పడతాడు. అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో కూడా అదే ఉంది. మీరు తీయక్కర్లేదు, నేనే చెప్తాను. ఇదిగో నేను మీ హృదయం అనే తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరము విని తలుపు తెరచిన ఎడల నేను వారితోనూ వారు నాతోనూ భోజనము చేయుదుము అంటున్నాడు. భోజనం అంటే ఈ శారీరక భోజనం గురించి ఆయన మాట్లాడట్లేదు, కానీ పరలోక రాజ్యంలోని సీన్ గురించి ఆయన చెప్తున్నాడు. ఏంటి? మన హృదయం అనే తలుపు మనం తెరిచినప్పుడు ఆయన మనలోనూ మనం ఆయనతోనూ సహవాసము చేస్తాము, ఆయనతో నిత్య రాజ్యంలో ఉంటాము. అక్కడ పండ్లు కొరుకుటయు ఏడ్చుటయు ఎప్పటికీ ఉండదు. నిత్యము సంతోషము ఆనందమే ఉంటుంది. అంతేకాదు ఎప్పుడు నిత్యము ఆయనను పరిశుద్ధుడు 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 అని స్తుతించే ఆ ఒక్కటే మనకు అక్కడ ఉంటుంది, కానీ మరి అంతకు మించింది ఏమీ ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలి? మనం ఆయన వైపుకి తిరగాలి. చెడుతనం భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. అది కండిషన్స్. ఇవన్నీ విడిచిపెట్టి అప్పుడు దేవుని వైపుకి తిరగాలి. అప్పుడే దేవుడు మన వైపుకి తిరుగుతాడు, మన వైపు చూస్తాడు. కొంతమంది అంటారు, కానీ ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నా మాట వింటలేదండి. ఎందుకు వింటాడండి? మీరు మాత్రం దేవుడు మాట వింటారు, కానీ మీరు అడిగిన అల్లా దేవుడు ఇలా పోసేయాలి. ఇవ్వడం కూడా డైరెక్ట్ పోసేయాలన్నమాట కదా. మనం మాత్రం మన దుష్ట తలంపులను విడిచిపెట్టాం, మన చెడు నడతలను విడిచిపెట్టాం, మన దుష్టత్వాన్ని విడిచిపెట్టాం, హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టాం. దేవుని మాటకు లోబడే తత్వం అసలు ఉండదు, కానీ దేవుడు మాత్రం అన్నీ కుమ్మరించేయాలి. దేవుడు అంత ప్రేమమయుడు కాబట్టే మనం ఆయన ఇంకా మన పాపములను చూసి కూడా మనల్ని ఇంకా ఆయన అంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ఎంత కృప కలిగిన వాడో అది మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యానికి టైటిల్ కూడా అదే. ఆయన కృపతో నిన్ను నన్ను మరలా 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 ఆయన ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయనకు తెలుసు నరుడు చాలా వీక్ అని. అందుకని ఆయన మళ్ళీ మళ్ళీ మీరు పడిపోయిన మీ పాపస్థితిలో నుంచి, చచ్చిన స్థితిలో నుంచి లేచి నా దగ్గరికి రండి, అప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను, నేను మీతో ఉంటాను అని ప్రభు మరలా మరలా మనకు ఆహ్వానం ఇస్తున్నాడు. చూడండి, ఇంకా చూడండి ఆయన ఏం చెప్తున్నాడు.
ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అదంట. ఆయన మన గురించి ఆలోచన, అంత ఎత్తైన ఆలోచనలు ఆయన ఉంటారు. మనం మాత్రం ఈ భూమి మీదే ఉండిపోవాలనుకుంటాం. ఈ 3 అంతస్తుల బిల్డింగు, 5 అంతస్తుల బిల్డింగు, 12 అంతస్తుల బిల్డింగు అక్కడే ఉండిపోవాలనుకుంటాం. ప్రభు ఆలోచన వేరుగా ఉంటుంది. అంతకంటే సుందరమైన భవనాలు, లేకపోతే అంతకంటే అందమైన ప్రదేశంలో నన్ను ఉంచాలని ప్రభు ఆశపడుతుంటే, మనం మాత్రం ఈ భూమి మీద ఇంకా 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 ఎక్కడెక్కడే ఏమండి, గట్టి కొడితే అమెరికా అంతవరకు, లేకపోతే ఇటు కింద ఆస్ట్రేలియా, అటు వెళ్తే అటు న్యూజిలాండ్, ఏమండి అటు వెళ్తే ఆఫ్రికా. ఇంకేమున్నాయి ఎంతకన్నా ప్రపంచంలో చూడగలిగింది, లేకపోతే అనుభవించగలిగింది, సంతోషించగలిగింది ఇంతకన్నా ఏముండదు. అందులో ఏది చూసినా కూడా అది ఎప్పుడోకప్పుడు క్షయమైపోయేదే, కానీ అక్షయమైన వాడబారని ఆయన మాట కొరకు, ఆయన రాజ్యము కొరకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.